జగన్ని గద్దెదించాలని కక్షగట్టినటువంటి వాళ్ళల్లో ఒకరు సునీత. ప్రస్తుతం సునీత కాస్త ప్రతి దాంట్లో కూడా లీగల్గా కేసులు వేస్తూ జగన్ని పూర్తి స్థాయిలో ఒక రకంగా ఫుట్బాల్ ఆడేస్తున్నారు. అందులో భాగం ప్రతి కేసు సందర్భంలోనే కాదు, ఇప్పుడు బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. బహిరంగ సభలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఆవిడ అవినాష్ రెడ్డి వ్యవహారంలో ఒక పక్కన దస్తగిరి వేసిన పిటిషన్లో తను ఇన్వాల్వ్ అయితే దాని మీద ఇంకా తీర్పు రాలేదు. ఈలోపుగా మొన్ననే బెయిల్ వచ్చినటువంటి శివశంకర్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన దాని మీద వాస్తవంగా దాని మీద వెంటనే తీర్పు వస్తుందని ఆశించారు. అది కాస్త జూలై ఎండింగ్కి వాయిదా వేసింది కోర్టు, అంటే ఎలక్షన్స్ కూడా అయిపోయేదాకా. అందుకని షాక్ అని పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు రద్దు అయిపోతే అదిగో చూసారా దెబ్బ కొట్టే మా అన్న చేస్తున్నటువంటి దాన్ని మేము కంట్రోల్ చేశాం అని చెప్పడానికి ప్రయత్నించారు. రెండవది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంది కాబట్టి పైన తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేస్తాయి. అదొక ఊహ. కోర్టులు అట్లా తీర్పులు ఇస్తాయా అంటే ఉండవు. కానీ వీళ్ళ ఊహలు ప్రస్తుతం ఆ రూట్లో ఉన్నాయి కాబట్టి వేసిన పిటిషన్ అయితే వాయిదా జూలై ఎండింగ్కి పడింది కాబట్టి ఆశించింది జరగలేదు. ప్రస్తుతానికి ఇక అవినాష్ బెయిల్ పిటిషన్ రద్దు, అవినాష్ బెయిల్ రద్దు అన్నటువంటి పిటిషన్ మీద వచ్చే తీర్పే కీలకంగా పోతుంది.